లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. 1 యోహాను పత్రిక 2:17 ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినాన మనలో అనేక మంది దేవుని చిత్తమును గ్రహించక ఈ లోక ఆశల కోసం, ఈ లోక సంపాదన కోసం, ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థానం కోసము పరుగులు తీసేటువంటి వారిగా ఉన్నారు. అయితే అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంపాదన, ఈ లోక ఆశలు గతించిపోవునని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. అయితే ఆయన చిత్తానుసారముగా నువ్వు నడిచినట్లయితే ఆ చిత్తము నిన్ను పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది. ఇకనైనా ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించుటయే ఆయన చిత్తమై ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటయే ఆయన చిత్తమై ఉన్నది. ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటయే ఆయన చిత్తమై ఉన్నది గనుక ఇక నుంచి అయినా ఆ చిత్తానుసారముగా మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఇన్ని రోజులు ప్రభా ఈ లోక ఆశల కోసం, ఈ లోక సంపాదన కోసం ప్రాకులాడమే కానీ మీ చిత్తమేదో గ్రహించక తండ్రి, మేము ఇంతవరకు నశించిపోయినటువంటి వారుగా ఉన్నాం కనుక ఇక నుంచైనా మీ మందిరానికి నడిచి మిమ్మల్ని ఆరాధించి మీ యందు భయభక్తులు కలిగి జీవించటయే మీ చిత్తమని మేము తెలుసుకున్నాము గనక దానిని మేము కొనసాగించేటువంటి వారంగా ఉండులాగున ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.